ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 92,000తో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో 11,92,000కి చేరింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత అద్భుతంగా మన వాలంటీర్లు పనిచేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కష్టపడ్డారు. ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నట్టు తన సొంత సోదరుడు వరదలు వచ్చినప్పుడు పాపం ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు. అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మనం అందిస్తున్నామంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో, మన వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో మీ అందరూ కూడా తెలియాలి. నిజంగా జిల్లాల వారీగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం. ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికుడు ఉన్నాడు. ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జెండా ఎదిరేసే మన వీర మహిళలు, మన జన సైనికులు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడతారు. వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా తక్కువ మంది. వాళ్ళని కూడా అవమానపరిచారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అన్నారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఒక నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా ఆ రోజు విమర్శలు చేశారు. కానీ నిలబడ్డారు. అందరికన్నా ముందు మన వీర మహిళలు నిలబడ్డారు. చాలా ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన జన సైనికులు వాళ్ళు కలిసి పార్టీ జెండా మోసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు. అనేక కార్యక్రమాలు మనం చేపట్టాం. అది మనకి పదవులతో సంబంధం లేదు. గత 5 సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఈరోజు అధికారంలో వస్తామని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, విలువతో కూడిన రాజకీయాలు మనం చేద్దాం, నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, అనేక సమస్యలపైన మనం సమస్యలే తీసుకుని మన పోరాటం తప్ప కేవలం పార్టీ పరంగా మనకి ఎన్ని ఓట్లు వస్తే ఏ ప్రాంతాల్లో మనం నిలబడితే గెలుస్తామనే దానిపైనే కాకుండా ప్రజల కోసం నిలబడదాం, సమాజం కోసం నిలబడదామని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు గుంతలు లేని రహదారి అని మనం కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మనం చేసింది ఏంటి? గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి గుంతలు పూడ్చు మహానుభావ అని చెప్పి ఆ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుస్థితిని, దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రభుత్వం ఏ విధంగా రోడ్లను వదిలేసిందో వాటి గురించి మనం ప్రస్తావించి ఆ రోజు మాట్లాడాం. అదేవిధంగా ఇందాక శ్రీని గారు చెప్పారు, గతంలో ఊహించని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులు ప్రత్యేకంగా మొట్టమొదటి కార్యక్రమం మనం చేపట్టింది కౌలు రైతుల కోసం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉగాది రోజు ప్రకటించి 5 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఆయన విరాళంగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాపం ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి జనసేన పార్టీ నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందిద్దామని చెప్పి మనం ప్రారంభించాము. ఈ జిల్లాలోనే చింతల్పూడిలో చేసాం కార్యక్రమం, రెండో కార్యక్రమం. మొట్టమొదటి అనంతపురంలో చేసాం, రెండో కార్యక్రమం ఇక్కడ చింతల్పూడిలో చేసాం. చింతల్పూడిలో చేసిన కార్యక్రమంలో ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన కౌలు రైతులు. అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలో కూడా ఇటువంటి దుస్థితి ఉందనేది నిజంగా చాలా బాధ కలిగించింది. ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది ఈ రోజున. ఉదయం ఆ రోజు దాదాపు 6:30-7 గంటలకి ఒకరు వచ్చి, నేను హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిపోయింది, ఈ విధంగా మా తండ్రి గారు గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన 5 ఎకరాలు మామిడి తోట వేసుకుని కౌలు రైతుగా ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలు అవన్నీ వివరాలు ఇచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని, మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవమా కాదా తెలుసుకుని, వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో. కానీ కేవలం 5-6 గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా
మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు 1400 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం 1,00,000 రూపాయల చొప్పున అందించగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు, ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందాం అని ఈ రోజున్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా